మా పిల్లలు ఇష్టంగా తినే వాటిల్లో కేక్ ఒకటి. ఇంట్లో అప్పుడప్పుడు మైదా, షుగర్, ఎగ్స్ వేసి చేస్తూ ఉంటాను. ఈసారి మాత్రం కొంచెం హెల్తీగా చేసి పెడదాము పిల్లలకి అన్నట్టుగా షుగర్ కి బదులు బెల్లం, అలాగే ఎగ్స్ కి బదులు మిల్క్ వేసి చేశాను. మంచి ఇలాచీ ఫ్లేవర్ తో, అలాగే పాలు, బెల్లం వేసి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. మెజర్మెంట్స్ కప్స్ అనేవి అందరి ఇళ్లలో ఉండవు కదా, సో ఇంట్లో ఉన్న గిన్నెల్లో ఏదో ఒకటైతే మెజర్మెంట్ కోసం పెట్టుకోండి. కప్పు ఉప్మా రవ్వకి 1 కప్పు బెల్లం, అరకప్పు పాలు, పావు కప్పు ఆయిల్ అనేది వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ లో ఒకసారి కలుపుకొని పావు గంట పాటు పక్కన పెట్టుకోండి. ఒక పావు గంట తర్వాత అందులోకి పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకొని ఇంకొంచెం పాలనేవి వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకొని పక్కన పెట్టుకోండి. కేక్ బేక్ చేసుకునే గిన్నె ఉంటుంది కదా, దానికి ఆయిల్ అలాగే మైదాతో డస్ట్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కేక్ బౌల్ లోకి వేసుకొని పైన టూటీ ఫ్రూటీ వేసుకోండి. నెక్స్ట్ ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి లో టు మీడియం ఫ్లేమ్ లో 25 నుంచి 35 నిమిషాల వరకు కేక్ అనేది బేక్ చేసుకోండి. కేక్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ లా కట్ చేసుకోవడం. వీడియో నచ్చితే గనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్